హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ దసరా అందరికీ. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందు ముగ్గులు వేసాను. తర్వాత కిచెన్లోకి వచ్చి స్టవ్కి బొట్లు పెట్టాను. వంట వండే ముందు ఇలా పూజ చేయాలని మా అమ్మ నాకు చెప్పింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసి 11వ రోజుగా నేను అమ్మవారికి శాకాన్నం నైవేద్యంగా చేశాను. ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ని సన్నగా తరిగి పెట్టుకొని అవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కూరగాయలు కూడా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ అయ్యాక తీసేసి దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే శాకాన్నం రెడీ, అమ్మవారి ప్రసాదం. మా అమ్మ ఇక్కడ పూలదండను చేస్తుంది, ఎందుకంటే వాహన పూజను చేసుకోవడానికి. మా అమ్మ చేసిన పూలదండను చూడండి, మా కార్కి కట్టాము. అలాగే అన్ని బండ్లకి కూడా మేము పూలదండని కట్టాము. అలాగే నేను ఇక్కడ స్వీట్ పెడుతున్నా కార్ పైన. వాహన పూజ చాలా బాగా జరిగింది. దసరా రోజున వాహన పూజ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ బోర్కి కూడా మేము పూజ చేస్తాము. దసరా రోజున కొన్ని పువ్వులు అగరబత్తీలు ముట్టించి ఇక్కడ మా తమ్ముడు మా అన్నిద్దరు కలిసి పూజ చేస్తున్నారు. బోర్ పూజ అయిన తర్వాత ఇప్పుడు గుమ్మానికి పూజ గుమ్మడికాయతో హారతిని ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఇంటికున్న దిష్టి పోతుందని మా అమ్మ చేపిస్తుంది. అలాగే గుమ్మడికాయ పగలగొట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో పసుపు కుంకుమలను మా అమ్మ చల్లుతుంది. తర్వాత ఇక్కడ మా బండ్లని చూపిస్తున్నాను నేను. దసరా పండుగ చాలా బాగా జరిగింది. ఇక్కడ అన్ని బండ్లకి పూజ చాలా బాగా జరిగింది, వాహన పూజ. ఇక్కడ మేమంతా కలిసి, నేను, మమ్మీ, అన్న ముగ్గురం కలిసి ఇక్కడ ఫొటోస్ని దిగుతున్నాము కార్ పక్కన నిల్చొని. ఇది మా ఫస్ట్ కార్. ఈ కార్తో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు ఇది మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, మా అన్న, నేను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.